వెల్కమ్ టు జస్ట్ ఆ మనిషి జీసస్. ఆదికాండము 24:62. ఇస్సాకు బెయేర్ లహాయిరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను. ఇస్సాకు 180 సంవత్సరాలు జీవించడని బైబిల్ యొక్క చరిత్ర మనకు బోధిస్తూ ఉంది. అయితే తన యొక్క విశ్వాస యాత్రను కనుక మనం చూసినప్పుడు మొట్టమొదటిగా బెయేర్ లహాయిరోయి అనగా సజీవమైన బావి కలిగిన ఉంటే స్థలమందు దేవుడు నన్ను చూచువాడు, నన్ను దీవించువాడు, బలపరచువాడు అంటూ దేవుని సన్నిధానంలో ప్రత్యక్షత పొందుకోవడం జరిగింది. అక్కడి నుంచి ఇస్సాకు గెరారు అనే ప్రదేశానికి వెళ్ళడం జరిగింది. కరువు కాలమందు విత్తనాలు విత్తినప్పుడు దేవుడు నూరంతర ఫలము ఇచ్చినటువంటి దేశముగా అతడు ఆశీర్వదించబడి ఉన్నాడు. చివరిగా ఇస్సాకు యొక్క జీవితం ఎక్కడ ముగించబడిందంటే హెబ్రోను. హెబ్రోన్ అంటే ఐక్యత, దేవునితో సహవాసం కలిగిన స్థలమందు మనమందరం కూడా మన విశ్వాస యాత్రలో చివరి ముగింపు దేవునితోనే కొనసాగించేవారిగా ఉండాలి. ఆమేన్.